వెల్కమ్ బ్యాక్. నిన్న తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు రెండో విడత పంచాయతీ ఎన్నికలు జరిగిన విషయం మనకు తెలిసిందే. సో 85.86% పోలింగ్ నమోదైంది. నిన్న గెలిచినటువంటి స్థానాలకు సంబంధించి కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థులు మెజారిటీ స్థానాల్లో గెలుపొందినటువంటి క్రమం. గట్టి పోటీ ఇచ్చి అటు బీఆర్ఎస్ సెకండ్ పొజిషన్లో ఉంది అండ్ స్వతంత్రులు ఇండిపెండెన్స్ మనకు థర్డ్ పొజిషన్లో ఉన్నటువంటి పరిస్థితి. బీజేపీ 257 స్థానాలతో, అంటే బీజేపీ బలపరిచినటువంటి అభ్యర్థులు 257 స్థానాల్లో గెలుపొందినటువంటి క్రమం చూశాము. అయితే రెండో విడతలో కూడా అధికార పక్షమే తన హవా కొనసాగించినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. సో ఏదైతే ఎన్నికలకు సంబంధించి పల్లెల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, ముఖ్యంగా పాలనకు సంబంధించి ఇది ఒక రెఫరెండంగా అనుకోవాలా లేదంటే సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, అండ్ మోర్ ఓవర్ గట్టి పోటీ ఇచ్చి అటు బీఆర్ఎస్ కూడా అంటే మంచి ఫిగర్తోనే స్థానాలు కైవసం చేసుకున్నటువంటి క్రమం కనిపిస్తోంది. అధికార పక్షము మెజారిటీ స్థానాలు గెలుచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ ఎన్నికలను ఏ విధంగా చూడాలి? ముఖ్యంగా ఇవి పార్టీలకు సంబంధించినటువంటి ఎన్నికలు కాకపోయినా, పార్టీ గుర్తులేని లేకపోయినా కూడా డెఫినెట్గా అన్ని పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. క్షేత్రస్థాయిలో బలపడాలి అంటే పల్లెలు ఖచ్చితంగా వాళ్ళకు సంబంధించి గట్టిగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. సో వాళ్ళు బలపరిచినటువంటి వాళ్ళు డెఫినెట్గా గెలుపొందాలి అన్నటువంటి పట్టుదలతోనే అన్ని పార్టీలు కూడా ముందుకెళ్ళినటువంటి క్రమం మనం చూసాం. మరి డిస్కస్ చేద్దాం, గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. వెంకట్ నాయక్ గారు, వీరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. వెంకట్ నాయక్ గారు. నమస్కారం మేడం. డాక్టర్ దత్తాత్రేయ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. దత్తాత్రేయ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే మా, గుడ్ మార్నింగ్. డాక్టర్ కె నరేష్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి నరేష్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్కారం మేడం. నమస్తే అండి. ముందుగా నరేష్ గారు మీరే చెప్పండి, ముఖ్యంగా ఈ ఎన్నికల్లో చూస్తే స్వతంత్రుల కన్నా కూడా తక్కువ స్థానాలు గెలుచుకోవడం అనేది, ఎందుకంటే ఇక్కడ అధికార పక్షం అంటే కాంగ్రెస్ అనే కాదు, ముఖ్యంగా పల్లెల్లో నిధులకు సంబంధించి, పల్లె ప్రగతికి సంబంధించి డెఫినెట్గా కేంద్రానికి సంబంధించినటువంటి కేంద్రం నుంచి వచ్చే నిధులు పెద్ద ఎత్తున ఉంటాయి. ఈవెన్ ఈ ఎన్నికలు జరిపింది కూడా నీతి ఆయోగ్ రికమెండేషన్స్తో వచ్చేటువంటి ఈ 3,000 కోట్లు వస్తాయి, ఇప్పుడు జరపాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి జరిపాం. సో అటువంటి టైంలో కూడా ఎందుకు బీజేపీ పర్ఫార్మెన్స్ ఈ విధంగా ఉందని మేము అనుకోవచ్చు? మేడం, భారతీయ జనతా పార్టీ గతంతో పోలిస్తే మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది మేడం. మేము లాస్ట్ టైం ఎలక్షన్లలో చూసుకుంటే సర్పంచ్ ఎలక్షన్ లో ఇంతకంటే చాలా తక్కువ ఉండే. సో ఇప్పుడు మంచి రిజల్ట్స్ వస్తున్నాయి, అట్లా ఏం లేదు. ఇప్పుడు కొంతమంది చెప్పిన రకరకాలుగా మాట్లాడుతున్నారు, ఎంపీ స్థానాలు 8 వచ్చిన తర్వాత మళ్ళీ సగం స్థానాలు వచ్చినాక అంత ప్రోగ్రెస్ కనిపించట్లేదని. దాని తర్వాత జరిగిన ఎలక్షన్స్ లో ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్ లో 3టికి 2 భారతీయ జనతా పార్టీ గెలిచింది మేడం, ఆ విషయం మర్చిపోకూడదు మనం. సో ఇక్కడ ఏమైతుందంటే గుర్తు ఒకటి లేకపోవడం ఒకటి. సో ఒకటి న్యాచురల్ గా మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఏదైతే ప్రభావంగా అంటే గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ కి అనుకూలంగా స్థానిక ఎలక్షన్స్ రిజల్ట్స్ వస్తున్నాయి. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో మన యొక్క పంచాయతీ రాజ్ లో ఈ యొక్క సిస్టమ్ లో ఇప్పుడు ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి అసలు అంటే గుర్తు అనేది లేదు. మీరే ఇంతకుముందు చెప్పారు, ఈ మనం ఊర్లకు సంబంధించిన అభ్యర్థిని ఎన్నుకునే విధానము, వాళ్ళందరూ కన్సర్న్స్ కొన్ని దిక్కుల ఒక ఏకగ్రీవంగా ఎన్నుకోబడుతున్నాయి కూడా మనం చూస్తున్నాం. కాబట్టి అభ్యర్థి దాన్ని బట్టి ఉంటుంది. కొన్ని దిక్కుల బీజేపీకి సంబంధించిన ఐడియాలజీలు, కాంగ్రెస్ సంబంధించిన ఐడియాలజీలు, టిఆర్ఎస్ కు, ఇట్లా రకరకాలుగా సపోర్టింగ్స్ అక్కడ మనం చూస్తున్నాం ఊర్లలో. సో ఎంటైర్లీ దిస్ ఇస్ ఊర్ పాలిటిక్స్ ఇవి సంబంధించి ఈ రిజల్ట్ తీసుకొని ఏదో భారతీయ జనతా పార్టీకి తక్కువ వస్తుంది అని అనుకోవడం అది మూర్ఖత్వం అవుతుంది. వాటిల్ని పని కట్టుకొని మేడం నేను మాట్లాడే పని కట్టుకొని పర్ఫార్మెన్స్ డెఫినెట్ గా బాగుంది, మీ పైన ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా ఉన్నాయి. ఈవెన్ గుర్తులు లేవంటే ఈవెన్ వాళ్ళ పార్టీకి సంబంధించిన గుర్తులు కూడా అక్కడ ఏమి ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉండదు. ఇక్కడ ఏంటంటే డెఫినెట్ గా మీ పైన ఆ హోప్ ఉంది. ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత, ఎంపీ ఎలక్షన్ తర్వాత ఆ పర్ఫార్మెన్స్ చూసి డెఫినెట్ గా ఇప్పుడు క్షేత్రస్థాయిలో బలపడాలంటే పల్లెల్లో కాస్త పట్టు గట్టిగానే సాధించాల్సిన అవసరం ఉంది. కాబట్టి బీజేపీ ఫోకస్ గట్టిగా పెడుతుంది అనుకున్నారు, బట్ మీరు ఫోకస్ పెట్టలేదంటున్నారు అంతగా. కాంగ్రెస్ పార్టీ అవును మేడం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రభుత్వంలో అనుకూలంగా, అంటే ప్రభుత్వం ఎమ్మెల్యేలతో చేయించుకునే మంత్రులకు దగ్గరుండి ప్రభుత్వంతో పనులు చేయించుకున్న వాళ్ళకే మీరు ఓటేయండి అని ఆయన మొత్తము 2 ఏళ్ల సక్సెస్ విపరీతంగా సాధించేసిన అని చెప్పేసి విజయోత్సవ సభలు పెట్టుకొని అక్కడ మనం మాట్లాడుతూ చూస్తున్నాం. సో అన్ని రకాలుగా వాళ్ళు ఈరోజు ఇంపాక్ట్ చేస్తున్నారు, అధికార దుర్వినియోగం చేస్తున్నారు. ఇప్పుడు పత్రికలు కూడా రకరకాలుగా
కొన్ని పత్రికలు కొన్ని ప్రభుత్వాలు అంటే కాంగ్రెస్ పార్టీ కొన్ని ఓన్ చేసుకొని వాళ్ళు ప్రచారం చేసుకోవడం జరుగుతుంది. నిన్న ఒక పత్రికలు చూసాం, వాళ్ళు ఏం రాశారో వాళ్ళకి అర్థమవుతలేదు. ఈ రోజు అదే విధంగా కొన్ని పత్రికలు ఇప్పుడు నమస్తే తెలంగాణ అయితే మొత్తం అసలు సుప్రీమే బీఆర్ఎస్ పార్టీ వచ్చిందని వాళ్ళు రాసుకున్నారు. సో ఎవరు నరేష్ డబ్బు గారు, మీరు వాళ్ళు అన్న మాటకు పంపిస్తారు. ఒకటి నిజంగా డెఫినెట్ గా వ్యూయర్స్ కోసం ఒకటి కోట్ చేయాలనిపిస్తోంది. ఒక పత్రిక చదివితే వార్త అర్థం అవట్లా, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉండడమా లేకపోతే ఎవరి వర్షన్ వాళ్ళు రాసుకోవడమా ఏంటో గానీ ఇప్పుడు ఈ నంబర్లో కూడా ఈ ఏకగ్రీవాలని మిగతా వాటికి సంబంధించి లెక్క సరిచూడాలంటే ఓ 3-4 పత్రికలు ముందేసుకొని వీళ్ళెంత రాశారు వాళ్ళెంత రాశారు ఏకగ్రీవాలు ఎన్నయ్యి, ఆ ఏకగ్రీవాల్లో ఏ పార్టీకి సంబంధించి ఎన్నయ్యి అని జనాలు ముందు పెట్టుకొని కూడుకోవాల్సిన పరిస్థితి. ఒక పత్రిక చదివితే ప్రస్తుత పరిస్థితి ఏం జరుగుతోంది అనేది అర్థం కాని సిచ్యువేషన్ లో ఉన్నారు జనాలు. అవును అవును మేడం. ఇప్పుడు ఒక పత్రికలో 239 అని రాశారు, ఒక పత్రిక 257 అని రాశారు, ఒక పత్రిక 259 అని రాశారు బీజేపీ. ఇట్లా రకరకాలుగా ఆ, ఏదైనా ఇది మద్దతుకు సంబంధించిన మేము పూర్తిగా కూడా పార్టీ అంటే సరే మన ఐడియాలజీ పీపుల్ ఎవరున్నా వాళ్ళని సపోర్ట్ చేయండి అని చెప్పడం జరిగింది. పూర్తిగా మద్దతు అంటే కాంగ్రెస్ పార్టీ లాగా బీఆర్ఎస్ పార్టీ లాగా అడ్డగోలుగా పంచి ఈ వ్యవస్థని అంటే పల్లె సంస్కృతిని మేము చేయట్లేదు. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజలకు కన్సర్న్ ఉండి వాళ్ళ ఎన్నిక జరగాలి. ఎందుకంటే ఆ గ్రామంలో ఉన్న ఆ 100 1000 ఓట్లు 800 ఓట్లు 1200 ఓట్లు రకరకాలు ఉన్నాయి. సో వీటికి సంబంధించి వాళ్ళ అనుకూలంగా 5 ఏళ్ళు వాళ్ళతో కలిసి పనిచేసే దాన్ని జరగాలి తప్ప దీనికి పూర్తిగా పార్టీ రంగేయడం అనేది సమంజసం కాదు. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఒక పేపర్లో రాశారు, నిర్మల్లో భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో అన్ని పార్టీల కంటే ముందు వచ్చిందని చెప్పేసి. సో ఇట్లా అంటే ఈ విధంగా వర్షన్ అంటే మేము పూర్తిగా కూడా మేడం ఇప్పుడు నిజానికి కూడా ఈ సర్పంచ్ ఎలక్షన్స్ ఫస్ట్ టైం కూడా ఇంతకుముందు అసలు భారతీయ జనతా పార్టీ దీనికి సంబంధించి మేము తీసుకోలేదు, చేయలేదు. ఈసారి సరే మన ఐడియాలజీ పీపుల్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళని ఎంకరేజ్ చేయండి అని చెప్పాను తప్ప మేము పార్టీ నుంచి ఈ విధంగా ఆర్థిక వ్యవహారాలు కానీ ఇవన్నీ కూడా ఏ ఫండ్ కానీ ఇలాంటి ఇవ్వలేదు. ఇది ప్రజలు స్వచ్ఛందంగా భారతీయ జనతా పార్టీని ఎన్నుకుంటున్నారు. అంటే సపోర్టింగ్ మేము చేసినాం. ఎక్కడైతే మా యొక్క అంటే నరేంద్ర మోడీ ఆశయాలకు అనుకూలంగా పనిచేసి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని పీపుల్ ఎవరైతే ముందుకొస్తే వాళ్ళకి మేము మద్దతు తెలిపాం తప్ప మేము పని కట్టుకొని మేము ఈ రోజు వీళ్ళలాగా డబ్బాలు పెంచుకొని అధికారం మేడం. ఇక్కడ ఒక విషయం మీరు కొన్ని ఏరియాలలో ఇప్పుడు మనం చూస్తున్నాము, కొన్ని ఏరియాలలో అయితే ఏకంగా ఈ మంత్రులు అయితే బెదిరించడం జరుగుతున్నది. మీరు వ్యాపారాలు ఏ విధంగా చేస్తారు, మీరు ఎట్లా చేస్తారు, మీరు విత్డ్రా చేయండి అది చేయండి, రకరకాల విత్డ్రాలు బెదిరింపులు ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఈరోజు గుర్తు లేకున్నా కానీ మాకేదో అయిపోతుంది మాకేదో జరుగుతుందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఈరోజు ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ మొన్న జూబ్లీన్స్ ఎలక్షన్ తప్ప అంతకుముందు ఎమ్మెల్సీ ఎలక్షన్లలో ఓడిపోవడం జరిగింది. సో దీన్ని ఇమీడియట్ గా ఇది పెట్టేసిన తర్వాత రేపు ఏదైతే గుర్తు పేరు మీద జరిగే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఈ ఎలక్షన్లకు సంబంధించి ఊపురానికి ఈ డబ్బా ప్రచారం తప్ప నిజంగా బీసీలకు ఇస్తున్న 42% రిజర్వేషన్ పక్కకు పెట్టి